హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారాన్ని అయితే తయారు చేస్తున్నానండి. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక అందులో సన్న కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం మసాలా కారాన్ని అయితే తయారు చేసుకున్నామండి. ఒక మిక్సింగ్ జార్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్ది మిరియాలు, 2 ఇలాచీ, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం యాడ్ చేసి మిక్సీ పట్టాలండి. ఈ విధంగా వెల్లుల్లిపాయ కారాన్ని అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి 2 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన గుడ్లని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా రెండో సైడ్ కూడా టర్న్ చేసి 1 నిమిషం కుక్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, ముందుగా తెలిసిన కారం వేసి కలుపుకుంటే స్పైసీ